విశాఖ జిల్లా పాడేరులో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. విశాఖకు వెళ్లే దారిలో వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం బైకులు వెళ్ళడానికి కూడా మొత్తం స్లోగా పోతానే రైట్ ముక్కలు పోతా మొత్తం ఆడ వరద కాకపోతే ఇటు వరద. విశాఖ జిల్లా పాడేరులో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. విశాఖకు వెళ్లే దారిలో వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? హలో మోంతా తుఫాను ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడడంతో విశాఖలోని లోతట్టు ప్రాంతాలు అలాగే అన్ని జలమయమయ్యాయి. అంతేకాదు రహదారుల్లో కూడా చాలా వరకు రోడ్లు పడిపోవడంతో వెంటనే జీవీఎంసీ అధికారులు కూడా స్పందించి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటికీ గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. మనం ప్రజెంట్ ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగానే ఉంది. తుఫాను తీరం దాటినా కూడా ఆ ప్రభావం కారణంగా కూడాను ఈరోజు కూడా వర్షాలు పడతాయని కూడా అటు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మరొక వైపు అనకాపల్లి జిల్లాల్లో కూడాను భారీ వర్షాలు ప్రస్తుతం పడుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ శారదా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడాను అక్కడ అనకాపల్లి జిల్లా అధికారులు కూడాను సురక్షిత ప్రాంతాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే ఈ తుఫాన్ కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల మీద ప్రభావం పడిందని చెప్పవచ్చు. చాలా రంగాలపై ఈ తుఫాను ప్రభావం కారణంగా ఎంతో నష్టం జరిగింది కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించి కూడాను తుఫాను ప్రభావం పడిందని చెప్పవచ్చు. సుమారు జీవీఎంసీకి సంబంధించి 8.7 కోట్ల వరకు కూడాను నష్టం జరిగిందని ప్రాథమికంగా జీవీఎంసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడాను నివేదికలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ మీద కూడా పడ్డది. ఈ 4 రోజుల నుంచి కూడాను విశాఖ జిల్లాలోని విశాఖ రీజియన్లో బస్సులను 30% వరకు బస్సులు నిలిపివేశారు. ఈరోజు కూడా నడుపుతామన్నారు పూర్తి స్థాయిగా కూడా. మనం చూడొచ్చు ప్రజెంట్ కూడా విశాఖపట్నం జిల్లాలోని వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని బస్సులే నడుపుతున్నారు. మరొక వైపు రైల్వే శాఖ కూడాను పలు రైళ్లను రద్దు చేస్తుంది. మరికొన్ని రైళ్లను మళ్లింపులు కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీంతో విశాఖపట్నంలోని భారీ వర్షం నగరవాసులనే కాదు అందరినీ కూడా చాలా ఇబ్బందికి గురి చూసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరూ చొరవతోని తర్వాత ఎప్పటికప్పుడు జిల్లా అధికారులని అప్రమత్తం చేస్తున్నారు. ఇటు జీవీఎంసీలోనూ అటు జిల్లా కలెక్టరేట్లోనూ కూడా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఈ వర్షం సందర్భంగా కూడా చాలామంది ప్రజలు కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి తమకు ఏర్పడిన ఇబ్బందులు కూడా తెలియజేయడంతో ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కూడాను సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా నేల కొరిగిన ఇది విద్యుత్ స్తంభాలను కూడా మళ్ళీ పునరుద్ధరణ చర్యలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా కూడాను విశాఖలోని గత 4 రోజుల నుంచి వర్షాలు పడడంతో జిల్లా యంత్రాంగం పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సూచనల సలహాల మేరకు కూడాను ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చాలా వరకు ఆస్తి ప్రాణ నష్టానికి తగ్గించారు. ఈ ప్రమాదం కానీ ఎక్కడ జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు కూడాను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు. అలాగే తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయారు చాలామంది మత్స్యకారులు. వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వం ఆదుకుంది. వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు కూడాను సరఫరా చేసింది. ఏదేమైనా కూడాను ఈ తీవ్ర తుఫాను విశాఖ ఉమ్మడి జిల్లాపై ప్రభావం ఎక్కువగానే చూపించింది. ఇప్పుడే కూడా ఎంత నష్టం జరిగింది ఏమిటి అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు
అంచనా వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తారని తెలుస్తుంది. రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అటువైపున పెద్ద ఎత్తున వాహనాలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతున్నట్లు తెలుస్తూ ఉంది కదా, రాకపోకలు సాగించడానికి ఏం చెప్తున్నారు అధికారులు? రామకృష్ణ. అంటే భారీ వర్షాల కారణంగాను నగరంలోని చాలా చోట్ల కూడాను తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఒకవైపు విద్యుత్ స్తంభాలు కూడా నేల కురిగాయి, ఇంకోవైపు చెట్లు కూడా నేల కురిగితే. అయితే జీవీఎంసీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీర్చుకున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ కార్గో అలాగే మేయరు పేలా శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు నగరంలోనూ విస్తృతంగా పర్యటించారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణం ఆ ప్రాంతాలకి క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించేశారు. అందువల్ల మ్యాక్సిమం ఎక్కువ డ్యామేజ్ ఏమీ లేకుండాను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొంతమందిని అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళకి కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, ఆహార పదార్థాలు కూడా అందిస్తున్నారు. మొత్తం మీద అయితే తుఫాన్ను విశాఖ జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పవచ్చు మనం. అరకు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ తీసుకుంటున్న చర్యలు ఏంటి? అలాగే ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రామకృష్ణ? అంటే విశాఖ అనకాపల్లి జిల్లాతో పోల్చుకుంటే అల్లూరు జిల్లాలో కూడా కొంచెం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ కూడా ఈరోజు కూడాను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడాను సెలవు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లాలోని అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లోని పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. మనం చూడొచ్చు భీమిలి నియోజకవర్గానికి వస్తే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా నిన్న ఒక బోటు మీద వెళ్ళి కూడాను అక్కడ ఉన్న మత్స్యకారులను అందరినీ కూడా పరామర్శించి వారికి ఏమైనా సహాయం కావాలన్నప్పుడు వెంటనే అందిస్తున్నారు. వారి కష్ట సుఖాలను అందరూ తెలుసుకుంటారు. ఇదేని కేవలం భీమిలే కాదు, మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడాను స్థానికంగా పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యటించడమే కాదు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. మరొక వైపు అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మనం చూడొచ్చు. తుఫాను తీరం దాటినా కూడా ఆ ప్రభావం ఇంకా పడుతుంది. ఇప్పుడు కూడాను విశాఖలోని పలు చోట్ల కూడా భారీ వర్షం నమోదు అయింది. మొత్తం మీద ఈ పరిస్థితిని జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.